జేఎన్టీయూకే కానీ, జేఎన్టీయూఏ కానీ, జేఎన్టీయూజీవీ కింద కానీ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చదువుతున్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మీ కష్టాలు తీరిపోతున్నాయి. అయితే మీరు ఒక పని చేయాల్సి ఉంది. సో ఇంతకు అది ఏంటి, దాని కథ ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే CallMe4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, మీకు రీఎంబర్స్మెంట్ పడలేదని మీరు గోల్ చేస్తున్నారు ఏపీలో. అయితే కొంతమందినేమో కాలేజీ వాళ్ళు ఆపేస్తున్నారు. ఫీజులు కట్టించుకొని బకాయిలు రిలీజ్ కాలేదని చెప్పేసి కట్టించేసుకొని వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చారు. కొంతమందికి పాపం కట్టలేని వాళ్ళు ఏం చేస్తున్నారు, వదిలేసి అట్లా ఉంటున్నారు. అయితే అలాంటి వాళ్ళు ఒక పని చేయాల్సి ఉంది. ముఖ్యంగా 2023, 2024 బ్యాచ్లో బీటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంటెక్ కానీ ఏదైనా కానీ రీఎంబర్స్మెంట్ ద్వారా, రీఎంబర్స్మెంట్ లేకపోతే అది పక్కన పెట్టేసేయండి. రీఎంబర్స్మెంట్ కనుక అప్లికబుల్ కాకపోతే, అది అసలు ఆ కోర్సుకి లేకపోతే పక్కన పెట్టేసిండు. రీఎంబర్స్మెంట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు 2023, 2024తో మొదలెట్టుకుంటే వీళ్ళు ఫీజులు కనుక కట్టకుండా మీకు సర్టిఫికెట్ ఆపినట్టయితే మీకు బకాయిలు ఉంటాయి కదా, మీ కాలేజీలో వచ్చేసరికి డ్యూ ఉంటుంది కదా, ఆ డ్యూ సర్టిఫికెట్ ఒకటి వచ్చేసరికి మీ కాలేజీకి వెళ్ళి మీరు తీసుకోవాలి. ఓకేనా. ఒకవేళ మీరు కనుక ఫీజు కట్టి కనుక సర్టిఫికెట్లు కనుక తీసుకున్నట్టయితే, మీకు సర్టిఫికెట్లు ఇవ్వనన్నట్టయితే అప్పుడు నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తారు కదా మీకు, అది మీ కాలేజీకి వెళ్ళి మీరు తీసుకోవాలి. మరి తీసుకున్న తర్వాత ఏం చేయాలి, డ్యూ సర్టిఫికెట్ ఏమో మీరు ఫీజు కట్టకుండా సర్టిఫికెట్లు అక్కడ ఉన్నట్టయితే డ్యూ సర్టిఫికెట్ ఇస్తారు కాలేజీ వాళ్ళు. నో డ్యూ సర్టిఫికెట్ ఏమో మీరు ఫీజు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నట్టయితే ఇప్పటికైనా నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తాడు. ఆ సర్టిఫికెట్లు తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో ఉద్యోగులకు అప్పచెప్పాలి. ఇక అక్కడి నుంచి వాళ్ళు ప్రాసెస్ చూసుకుంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. డ్యూ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, డబ్బులు కట్టలేక సర్టిఫికెట్లు అక్కడ హోల్డ్లో పెట్టుకున్న వారు కాలేజీ, వాళ్ళకి వాళ్ళ ఫీజు అమౌంట్ ఎంత అయితే రియంబర్స్మెంట్ బకాయి ఉంటుందో అదంతా కూడా కాలేజీ అకౌంట్కి వేసేస్తారు డైరెక్ట్గా. మీ సర్టిఫికెట్లు మీకు ఇచ్చేస్తారు. రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ముందుగా 2023, 2024ది. ఒకవేళ ఫీజు కట్టి మీరు సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, నో డ్యూ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తారు కదా, మరి మీరు ఫీజు మొత్తం క్లియర్ చేసేసారు కదా, మీరు ఎంతైతే ఫీజు కట్టారో అంటే రియంబర్స్మెంట్ పోను, రియంబర్స్మెంట్ ఇంతకుముందు పడకుండా ఉన్నది కదా, పడింది కాకుండా మీరు ఎంతైతే కట్టారో ఆ అమౌంట్ మొత్తం కూడా మీ మదర్ అకౌంటు, నీది జాయింట్ అకౌంట్ ఉన్నట్టయితే అది, కానీ అసలు ఇది జాయింట్ అకౌంటే అంటున్నారు, ఆ జాయింట్ అకౌంట్లో మీరు ఎంతైతే ఫీజు కట్టారో ఈ మొత్తం కూడా ప్రభుత్వం వేసేస్తుంది రియంబర్స్మెంట్ రిలీజ్ చేసినప్పుడు. అయితే ఈసారి కాలేజీకి వెళ్ళదు. ఇక్కడ మీరు గమనించాల్సింది 2 ఉన్నాయి. ఒకటి, మీరు ఫీజు కట్టినట్టయితే మీ రియంబర్స్మెంట్ అకౌంట్ మీ అకౌంట్కి వేస్తారు. మీరు ఫీజు కట్టనట్టయితే కాలేజీ వాళ్ళకి రియంబర్స్మెంట్ చెల్లిస్తే కట్టని వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేసి పంపిస్తారు. కాలేజీ వాళ్ళు ఆపారా లేదా ఇది మొత్తం కూడా మీకు వాళ్ళు సచివాలయ ఉద్యోగులు చూసుకుంటారు. సో తీసుకెళ్ళి మీరు చేయాల్సింది ఏంటంటే డబ్ల్యూఏనో ఏదో ఉంటుంది, డబ్ల్యూబీడీఎస్ ఏదో ఉంటుంది. సో దాళ్ళకి అప్పచెప్పితే ఆ సర్టిఫికెట్లు అనేవి వాళ్ళు తతంగం అంతా పూర్తి చేస్తారు. ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని. ఇప్పటికే స్టార్ట్ చేసేసేయండి. రేపు మండే కాబట్టి అందరూ వస్తారు కాబట్టి ఖచ్చితంగా కాలేజీలకి స్టాఫ్ ఖచ్చితంగా అయితే మీరు వెళ్ళి చేయాల్సిన మొదటి పని ఇదే. నాకు ఆ జాబ్ ఉంది, ఆ పని ఉందని చూసుకుంటే మాత్రం రీఎంబర్స్మెంట్ మీకు రాదు. అంటే ఫీజు కట్టిన వాళ్ళు లాస్ అయిపోతారు, మీ ఫీజు పడదు ఇక. ఓకేనా. తెలియకపోతే ఇక దాన్ని డిఫాల్ట్గా వదిలి చేసి అందులోకి వేసేస్తారు. ఓకేనా, అదే అన్నమాట.